హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ ఆటో బైక్ క్యాసీ. సో ఈ వీడియోలో వచ్చేసరికి మన అన్న రామ్ చరణ్ అన్న హోమ్ టూర్ అయితే నేను చేయడానికి అయితే పోతున్నాను అన్నమాట. సో చూసేద్దామా? రైట్. రామ్ చరణ్ అన్న తీసిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే నచ్చుతుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 అన్నమాట. సో ఈ ఏరియాని వచ్చేసరికి మన వెంకటగిరి అనే అంటారు. అటు కనిపిస్తుంది కదా మెట్రో లైన్, అదే పెద్దమ్మ గుడి. సో అటు అవతల దాటితే మన పెద్దమ్మ గుడి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన వే పాయింట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి అయితే నేను వే పాయింట్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి అయితే మనం అంటే మొత్తం డౌన్ దిగేయాలి. ఆ డౌన్ దిగేసి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకు ఎంపీ ఎమ్మెల్యే కాలనీ ఆ టెన్సీ దగ్గర అయితే మనం పోవాలన్నమాట. రామ్ చరణ్ యొక్క మీకు ఏం మూవీ నచ్చుతో తెలియదు, కానీ నాకు ఎక్కువ నచ్చిన మూవీ అంటే నేను ఫస్ట్ టైం రామ్ చరణ్ చూసిన మూవీ అంటే మగధీర తర్వాత ఇంకే మూవీ ఉన్నది, ఆరెంజ్, అవి వచ్చినాయి కానీ ఏం బాలే. ఇక మగధీర ఒకటి ఫేవరెట్ అనుకోవాలి. దాని తర్వాత ఏ మూవీ అంటారు దాన్ని, రంగస్థలం. ఈ రెండు అంటే నాకు నచ్చుతుంది, ఇక హైలైట్ ఇక రామ్ చరణ్ మూవీలో. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు RRR కూడా బాగానే ఉంటుంది దీనిలో. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అయితే సింగిల్ హ్యాండ్తో నడిపిస్తున్నా కదా, కొంచెం స్ట్రక్ అవుతుంది, ఏమనుకోవద్దు. అంటే హ్యాండ్ వచ్చేసరికి ఇక అది నడిపాలి, ఇది నడిపి వీడియో తీయాలంటే కొంచెం అది ఉంది. సో ఇది వచ్చేసరికి మన ఎంపీ ఎమ్మెల్యే కాలనీకి వచ్చే మనం టెన్సీ రోడ్ నుంచి పోతున్నాం. ఇది టెన్సీ, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం టెన్సీ రోడ్ స్టార్ట్ అవుతాం అన్నమాట. ఓకేనా? టర్నింగ్ తీసుకోవాలి. దీని తర్వాత ఇంకా చాలా వీడియోలు అయితే చేయాలని అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ అనేది నాకు ఉంటే ఎంత దూరం అన్నా, ఎంత పెద్ద వీడియోలైనా, ఎంత పెద్ద సెలబ్రిటీస్ యొక్క హౌజెస్ హోమ్ టూర్ అయినా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇక మొత్తం నా హోప్స్ అంతా మీ మీదనే ఉన్నది. సో కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం డౌన్ దిగుతున్నాం అన్నమాట. ఇక ఇక్కడ నుంచి డౌన్ దిగేసి కొంచెం లెఫ్ట్ తీసుకోవాలి. హ్యాండ్ షేక్ అవుతుంది, ఒక హ్యాండ్తో నడుతుంటే మళ్ళీ గేర్ వేయాలంటే నా వల్ల అవుతలేదు. కెమెరా తీసుకున్నా కానీ ఈరోజు ఒక్కరోజు నేను తీసుకురావాలి. సో ఇక్కడ కనిపిస్తుంది, ఫస్ట్ రైటే తీసుకోవాలి. ఇక్కడ అంటే టర్నింగ్ తీసుకునే కాడ మనం గేర్ తీయాలి కదా. సో ఇప్పుడు మనం ముందర మొత్తం డౌన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. కనిపిస్తుంది ఈ బోర్డు అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొత్తం డౌన్కి పోయి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ ఇల్లే మన రామ్ చరణ్ ఇల్లు. డౌన్ దిగుతున్నా. ఇంకా వీడియోలు అసలు ఫస్ట్ వీడియో వచ్చేసరికి మన చిరంజీవి అన్నదని అట్లా తీద్దామని అనుకున్నా హోమ్ టూర్. కాకపోతే ఇప్పుడు మనం ఎట్లా ఇటు సైడ్ ఉన్నాం కదా, ఇటు వీడియో కవర్ చేస్తే అయిపోతుంది. ఇక చూద్దామని. ఇదే అన్నమాట రామ్ చరణ్ ఉంటున్న ఇల్లు వచ్చేసరికి. ఇటు ఫైనల్గా వచ్చేసరికి మనం రామ్ చరణ్ అన్న ఇంటి దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. సో బ్యాక్ సైడ్ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. సో ఇదైతే ఉంది. సో మీద పంచావతి అనేది ఉన్నది. పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారని నేనైతే అటు పోతలేను, మళ్ళీ మనకు లేని పని ఎందుకని. కనిపించిన పోలీసు వాళ్ళు బండి అయితే ఇక్కడ పెట్టిన. సో ఇదే అన్నమాట మన అన్న మెగాస్టార్ అన్నది. చెట్లు బాగున్నాయి. సో కనిపిస్తుందా, 4th ఫ్లోర్లో అయితే ఉంటాడు సార్ అన్న. సో కనిపిస్తుంది కదా, మనమైతే మన హీరో రామ్ చరణ్ అన్న దగ్గర ఇంటి దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. సో మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.